హాయ్ అండి. ఇవాళ మేము లేపాక్షికి బయలుదేరుతున్నాము. మా ఇంటి దగ్గర పెట్టారు గుంట గ్రౌండ్లో గుంటూరులో. నేను మా చెల్లెలు ఇప్పుడే బయలుదేరుతున్నాము. మాకు ఇవాళ అది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. చూద్దాము ఏమేమి మంచి మంచి దొరుకుతాయో వస్తువులు మేమేం తీసుకుంటామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్యాండీక్రాఫ్ట్ బజార్లో ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్మేడ్ థింగ్స్ ఎక్కువ దొరుకుతాయి అండ్ అఫోర్డబుల్ రేంజ్లో బాగా దొరుకుతాయి. ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కాబట్టి కరోనా టెస్ట్ అనేది కంపల్సరీ, టెంపరేచర్ చెక్, శానిటైజర్ అనేది కంపల్సరీ. అండ్ మేము కూడా చూసారు ఇందాక మాస్క్ వేసుకొని వెళ్తున్నాము. మా చెల్లెలు నేను ఇద్దరు మాస్క్ వేసుకొని వెళ్తున్నాము. లోపలికి ఇప్పుడే వచ్చాము. అన్ని షాప్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి. అండ్ మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాము. బట్టల షాపులు ఉన్నాయి, తర్వాత మామూలుగా అన్నీ అయినా 10-20 రూపీస్ స్టార్టింగ్ రేంజ్, 200, 300, 400-500 కూడా ఉంటాయి. బట్ కానీ అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతాయి అన్నీ. ఫస్ట్ థింగ్ మేము ఇప్పుడు చూపిస్తున్నది అన్నీ లేడీస్ ఐటమ్స్, యాక్సెసరీస్, చిన్న చిన్న బిందీస్, తర్వాత గాజులు, ఇయర్ రింగ్స్ అన్నీ దొరుకుతాయి. ఏదైనా సరే అక్కడ 10-20 రూపీసే, అంతకంటే ఎక్కువ లేదు ఆ షాప్లో. అండ్ మంచి కలెక్షన్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయి. స్టార్టింగ్ 150-180 రూపీస్ నుంచి 200-250 అంతకంటే ఎక్కువ లేవు. బట్ కానీ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇలాగా ఫెస్టివల్ సీజన్ వస్తున్నాయి కాబట్టి, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి డ్రెస్సెస్ కోసమైనా వెయిట్ కోసమైనా మంచి మంచి ఇయర్ రింగ్స్ బాగా దొరుకుతున్నాయి. యూస్ చేసేవాళ్ళు, బాగా అలవాటు ఉండేవాళ్ళు అలాంటి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇలా హ్యాండ్మేడ్ థింగ్స్ కూడా బాగా దొరుకుతాయి. మీరు చూస్తున్నదంతా ఇప్పుడు హెయిర్ యాక్సెసరీసే, చూడండి బాగున్నాయి. అదిగోండి బోర్డ్ కూడా ఉంది, 20 రూపీస్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయినా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే దొరుకుతాయి. బయట షాప్స్తో పోల్చుకుంటే మనకి చాలా అఫోర్డబుల్గా అనిపిస్తుంది. అదిగోండి ఉంగరాలు, అన్నీ అయినా అఫోర్డబుల్గానే ఉంటున్నాయి. మా చెల్లెలకు ఉంగరాలు అంటే బాగా ఇష్టం. ఆబ్వియస్లీ తను కూడా ఒక రింగ్ తీసుకుంది. ఇక్కడ అన్నీ అయినా హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ దొరుకుతున్నాయి. క్లిప్స్ అన్నీ మామూలుగా, ఇయర్ రింగ్స్ అయినా, క్లిప్స్ అయినా, బ్యాంగిల్స్. ఇందులో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో దొరికే చార్మినార్ దగ్గర దొరికే బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయండి. ఆ షాప్ కూడా మేము తీసుకుని ఖచ్చితంగా చూపిస్తాం చూడండి. చాలా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్ మాత్రం. సెట్స్గా దొరుకుతున్నాయి. ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ బాగుంది. సిల్వర్ జ్యువెలరీ, మళ్ళీ జుంకాస్ అట్లాంటివి ఎక్కువ బాగా దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా సిల్వర్ జ్యువెలరీస్ ఉన్నాయి. అన్నీ అయినా 150 రేంజ్ స్టార్ట్. 150-80 రూపీస్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. బట్ 150 రేంజ్ అనేది ఎఫోర్డబుల్ థింగ్ అనుకుంటున్నాను. ఇన్స్టా పేజెస్లో కూడా మనం చూస్తాం కదా, అక్కడైనా అంతకంటే కాస్ట్లీగా, అంతకంటే అఫోర్డబుల్ రేంజ్లో ఏం దొరకవు. బట్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి, తీసుకోవచ్చు. కానీ లేపాక్షి అంటే ఎప్పుడైనా హ్యాండ్మేడ్ థింగ్స్ ఎక్కువ దొరుకుతాయి. అలాంటి సెట్స్, నెక్లెస్ సెట్స్ కూడా ఉంటున్నాయి. అదైతే 450 రూపీస్ అంట, నెక్ పీస్ అండ్ లాంగ్ హారం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ అయినా 150-180 రేంజ్. చాలా బాగున్నాయి. స్టడ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ మేము తీసుకున్నాం. అవి నాకు బాగా నచ్చాయి, గ్రీన్, ఎమరాల్డ్. బట్ మ్యాచింగ్ అక్కర్లేదు, మ్యాచింగ్ ఏం లేవని తీసుకోకుండా వచ్చేసాను. చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి. మా పాప కోసం కొన్ని తీసుకుందాం అనుకున్నాను, కానీ చాలా ఇంట్లో ఉన్నాయి, అందుకని నేను తీసుకోకుండా వచ్చేసాను.
నేను చూపిస్తుందంతా హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత చిన్న చిన్న వ్యాలెట్స్ అన్నీ అయినా. వ్యాలెట్స్ వచ్చేసి 100 రూపీస్ అంటండి, చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి మీడియం సైజ్ 150 అండ్ అదేంటి మనీ పర్స్ వ్యాలెట్స్ 200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇలా పెద్ద బ్యాగ్స్ నేను అడగలేదు, బట్ కానీ వాళ్ళు చెప్పింది అయితే మ్యాక్సిమం 300-350 రేంజ్ కంటే ఎక్కువ ఏం లేదని చెప్తున్నారు. ఓకే, క్వాలిటీ ఈజ్ ఎనఫ్, బాగానే ఉన్నాయి. బట్ వ్యాలెట్స్ నాకు బాగా నచ్చాయి. నేను ఒకటి తీసుకున్నాను, చిన్న వ్యాలెట్. చూడండి, అది నా చేతిలో ఉన్నది, అలాంటివి నేను తీసుకున్నాను. కాకపోతే ట్యాన్ కలర్లో తీసుకున్నాను. బెల్ట్స్ కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయండి. బెల్ట్స్ కూడా 100-150 రేంజ్ అంట. ఇప్పుడు నేను చూపిస్తుందంతా 10 రూపీస్ది. అక్కడ కేవలం ఏదైనా సరే 10 రూపీస్కి దొరికిద్ది రాసింది చూడండి. కాకపోతే అన్నీ సింపుల్ చాప్ స్టిక్స్ లాంటివి, హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్ అన్నీ అలాంటివి. వాళ్ళు తీయనీయలేదు అంతే. తర్వాత ఇంకా మామూలు కోమ్స్ అవన్నీ. ఇవి ఇక్కడ నేను చూపిస్తుంది ఇంటికి సంబంధించినవండి. డ్రీమ్ క్యాచర్స్, కొంచెం ఏమంటారు వాటిని, డెకరేషన్ పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా మంచి మంచి డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. నేను ఒకటి తీసుకున్నాను, చిన్న డ్రీమ్ క్యాచర్, చాలా బాగుంది. కలర్స్గా నాకు బాగా నచ్చింది. ఈ షాప్లో నేను చెప్పింది బ్యాంగిల్స్ బాగుంటున్నాయి అని. ఇవి అన్నీ హ్యాండ్మేడ్ అండి, అంటే పూసలు అలాంటివి. తర్వాత ఇప్పుడు చూస్తున్న వాచెస్ అవన్నీ అన్నీ అఫోర్డబుల్ రేంజ్, జస్ట్ 100 రూపీస్ 80 రూపీస్ అలాగా దొరుకుతున్నాయి వాచెస్. చిన్నపిల్లలకి కూడా చాలా మంచి మంచి వాచెస్ ఉన్నాయి, బాగా దొరుకుతున్నాయి. నేను ఇక్కడ ఫోన్ కవర్ తీసుకున్నాను, బ్యాక్ కవర్. బ్యాక్ కవర్ చాలా బాగుంది, స్పార్కిల్స్గా. నేను షాప్లో ఒక బ్యాక్ కవర్ తీసుకున్నాను నా ఫోన్కి. మంచి కలెక్షన్ ఉంది, చాలా చూపిస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి చూపిస్తున్న వాటిల్లో నేను ఒకటి తీసుకున్నాను, ఆయిల్లో కలర్ది తీసుకున్నాను నేను. నాకు బాగా నచ్చింది. సన్ గ్లాసెస్, గగల్స్, ఫోన్ కవర్స్ ఉన్నాయి అక్కడ. ఈ షాప్ కూడా అన్ని ఇయర్ రింగ్స్ ఏనండి. ఎక్కువ ఉమెన్ యాక్సెసరీసే ఉన్నాయి అక్కడ లేపాక్షిలో. ఎక్కువ ఇయర్ రింగ్సే ఎక్కువ దొరుకుతున్నాయి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్సే దొరుకుతున్నాయి. చాలా అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయి అయ్యే. ఎవరైనా 1 గ్రామ్ గోల్డ్ ట్రై చేయాలనుకుంటే ఇట్లాంటి మేళాలు తీసుకుంటే బాగుంటాయండి. మనకి తక్కువ రేట్తో వస్తాయి, మళ్ళీ యూస్ చేస్తే ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి దగ్గర తీసుకుంటే మనకు అసలు తెలుస్తుంది. మంచి మంచి షాప్స్కి వెళ్తే ఏదైనా సరే 2000-3000 అలా చెప్తున్నారు. 1 గ్రామ్ తీసుకోవాలనుకున్న ఆలోచన ఉండేవాళ్ళు ఇలాంటి మేళాల్లో తీసుకోవచ్చు. కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతాయి. ఇదంతా కిచెన్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. వాళ్ళు అతను కట్ చేస్తున్నాడు చూడండి, క్యారెట్ని ఎంత ఈజీగా స్లైస్ చేయొచ్చు అనేది చూపిస్తున్నారు. అది మామూలుగా అయితే ఎగ్ స్లైస్ చేసుకోవచ్చు దాంతో. ఎగ్ని బాయిల్డ్ ఎగ్ నీట్గా స్లైస్ చేసుకునేది అది. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ కిచెన్ యాక్సెసరీస్ దీంట్లో ఉండేవన్నీ, అన్నీ చాపింగ్ ఐటమ్స్ అన్నీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. 100-150, వాళ్ళు బయట తీసుకుంటే 300-400 చెప్తున్నారు. ఈ షాప్లోనేనండి చిన్న చిన్న పిల్లలకి బాగా మంచి గాజులు దొరుకుతున్నాయి. ఇవి నీళ్ళల్లో వేస్తే డెకరేషన్, అంటే ఇలా బబుల్స్లా వస్తాయి. అవి ఫస్ట్ ఇటు పక్క చూపించినాయి. ఇంక కాలీఫ్లవర్తో చేసే పూలు అవన్నీ దొరుకుతున్నాయి. కాదు, పౌడర్ దొరుకుతుంది, ట్రై చేసాం మేము. ఇన్స్టాంట్ మిక్స్, అవి జ్యూసర్ సెట్స్ ఇందాక చూసారు కదా, అదే ఆ షాపే. దాని పక్కన
పాప్కార్న్. ఫుడ్ కూడా ఇప్పుడు కరోనా కాబట్టి బయట తింటామేమో అంత మంచి విషయం కాదు. బట్ కానీ అలాంటి దగ్గరలోకి వెళ్తే తినకుండా ఎవరు ఉండం కదా. చూడండి పీచు మిఠాయి చేస్తున్నారు. చిన్నప్పుడు అందరికీ చాలా ఇష్టంగా పీచు మిఠాయి తిని ఉంటాం. ఇక్కడ చేస్తుంది ఏంటంటే చపాతీ మీద ఆమ్లెట్ వేసి చేస్తున్నారు. నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకని చాలాసేపు చూసాము. అసలు ఫస్ట్ తను ఏం చేస్తున్నాడో మాకు అర్థం అవ్వలేదు. కాసేపు చూసాక అర్థమైంది. అండ్ స్టఫింగ్ ఇస్తారు దాంట్లో. ఓకే, నేనేం తినలేదు, బట్ కానీ చాలామంది చూస్తున్నారు. మేము చూపిస్తున్నాయన్నీ చాట్ మసాలా, ఇవి జనరల్ స్టఫ్. బట్ అలాంటి దగ్గరికి వెళ్తే కొంచెం తింటాం అంతే. అలాంటప్పుడు మీరు ఎగ్జిబిషన్లో చూస్తారు, చాలా పెద్ద అప్పుడు వస్తుంది. చిన్న చిన్నవి తీసుకుంటే కూడా చాలా పెద్దగా అవుతాయి. అది ఇలాంటివి అక్కడ అమ్ముతారు. ప్రతిసారి గుంటూరులో ఎగ్జిబిషన్లో కూడా అమ్ముతారు. అండ్ లేపాక్షిలో కూడా చూసాను ఈసారి. అదే పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి. సంబంధించిన వాటితో అండ్ పిల్లలే కాదు పెద్దలు ఆడుకుంటానికి కూడా కొన్ని ఉన్నాయి. అదే బాల్ థ్రోయింగ్, తర్వాత రింగ్ అలాంటివి ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి, అలాంటి స్పైసెస్ అన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ దొరుకుతాయి. బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ దొరుకుతాయి, తర్వాత సిన్నన్స్ దొరుకుతాయి, జీరాస్ దొరుకుతాయి. మళ్ళీ అన్ని టైప్స్ అవి ఇప్పుడు నేను చూపిస్తున్నవే పెద్దవాళ్ళు ఆడుకునేవి. గ్లాసెస్ అన్నీ పడేస్తే టెడ్డీ బేర్ ఇస్తా అన్నారు. తర్వాత ఇక్కడ బాల్స్ వేసేవి కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఆ బాల్స్ అన్నీ వేస్తే అందులో ఆ నెంబర్ కౌంట్ చేసి అక్కడున్న లాటరీలో ఏది వస్తే అది ఇస్తారంట. మేమే అడుగుతున్నాము, తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మీరు చూడబోయేదన్నీ టాప్స్. కొన్ని టాప్స్ ఉన్నాయి. తర్వాత వాటి కింద ప్లాస్ చాలా బాగున్నాయండి, చాలా మంచిగా అనిపించాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ మాత్రం బాగా దొరుకుతున్నాయి. హ్యాండ్మేడ్ వస్తువులు మీరు చూడాలనుకునేది ఏవైనా ఉంటే అవి ఎక్కువ డెకరేషన్లోనే తెలుస్తాయి. ఇక్కడ వుడ్ వర్క్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్లవర్ వాజెసే కాదు, వాచెసే కాదు, అన్నీ వుడ్కి సంబంధించినవి దొరుకుతాయి. చాలా మంచి క్వాలిటీ దొరుకుతుంది. కాస్ట్లీ కూడా ఉంటాయి, బట్ కానీ మా ఐటమ్స్కి వచ్చేసరికి చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. ఉన్నవి 2-3 షాప్లే. ఇప్పుడు నేను చూపించబోయేవి ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, చిన్న డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే కానీ కబోర్డ్స్లో పెట్టుకునే ఏవైనా ఫ్లవర్ వాజెస్కి సంబంధించి. అదైతే ఒక్క షాపే ఉంది. సరే కరోనా అని ఎక్కువ షాపులు ఏం లేవు, కొంచెమే షాపులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించబోయేదండి హైదరాబాద్ సెట్, చార్మినార్ దగ్గర దొరికే బ్యాంగిల్ సెట్ అని చెప్పాను కదా, అట్లాంటివి. అంతేనండి నా లేపాక్షి వ్లాగ్. మీకు అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్.